హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే సింపుల్గా ఇంట్లోనే పూజకు వాడిన ఫ్లవర్స్తోని ధూప్ కోన్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తా, చూసేయండి. అలాగే మీరు గిన ట్రై చేయండి. ఇప్పుడు పూజకు వాడిన ఫ్లవర్స్ తీసుకొని ఫ్లవర్స్ని అయితే ఎండలో మంచిగా ఆరబెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఫ్లవర్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాతకి దీనిలోకి కొబ్బరి పీచు, హార్తి కర్పూరం బిళ్ళలు, గుగ్గిలం వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాతకి ఈ మిశ్రమాన్ని మంచిగా జల్లించుకోవాలి. మంచిగా జల్లించుకున్న తర్వాతకి మెత్తటి మిశ్రమం అయితే రెడీ అవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి తగినంత నెయ్యి అలాగే రోస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి మిశ్రమాన్ని. మంచిగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే మనకి ఇష్టమున్న షేప్లోకి అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి ఇక్కడ మేమైతే కోన్ షేప్‌లోనైతే ఏస్తున్నాము. సో, ఇదైతే ఈజీగా ఉంటదని జెప్పేసి ఇక్కడ మేమైతే కోన్ షేప్‌కి అయితే ఏసుకుంటున్నాం. మనకి ఏది ఇష్టం ఉంటే ఆ షేప్‌లోకి అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ మేమైతే కోన్ షేప్‌లోకి చేసుకున్న తర్వాతకి అన్నీ ఏసుకున్న తర్వాతకి ఒక 3, 4 అవర్స్ అయితే మంచి ఎండలో అయితే పెట్టేసుకోవాలి. మంచి ఎండలో పెట్టేసుకున్న తర్వాతకి ధూప్ కోన్స్ అయితే ఇలా అయితే రెడీ అవుతాయి. చూడండి, గట్టిగా స్టిఫ్‌గా అయితే రెడీ అవుతాయన్నమాట. ఇప్పుడైతే ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూపిస్తా చూడండి. ఒకటైతే తీసుకొని ఇలా అగ్గిపుల్లతోనైతే అంటించాను. చూడండి ఎలా వర్కౌట్ అవుతుందో. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.